జరిగిన విక్టిమ్ ఇట్లా బయటకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతుంది సిగ్గు లేకుండా అని చెప్పేసి ఈ విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఈయన అన్నప్పుడు మోహన్ లాల్ చెప్పే డైలాగ్స్కి వెనకాల వచ్చే బీజిఎమ్స్కి లిటరల్గా మనకి గూస్ బంప్స్ వస్తాయి చెప్పాలంటే. అసలుకి చంప పగలగొట్టాలని అంత కోపం వస్తుంది అనమాట, రక్తం ఉడికిపోయింది అనమాట, అంత బాగా చేశాడు. జీతు జోసెఫ్ అనే అతను ఈ మూవీకి డైరెక్టర్. దృశ్యం 1, దృశ్యం 2 అండ్ 12th మ్యాన్ అని చెప్పేసి కొన్ని థ్రిల్లర్ మూవీస్, ఈ మూవీస్ అన్ని తీసింది ఆయన అనమాట. ఈ నేరు మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ మొత్తం ఒక కోర్ట్ లోపల ఒక 5-6 మధ్యలోనే జరుగుతుంది స్టోరీ అంతా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు, అంతా తెలిసిన స్టోరీ. అండ్ ఫస్ట్ 5 to 10 minutes లోనే మొత్తం మనకి అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండబోతుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనకు ముందు తెలిసిపోతుంది అనమాట. నేను యాక్చువల్గా మూవీని ర్యాండమ్ గా పెట్టాను. హాట్స్టార్ ఓపెన్ చేస్తే కొత్త మూవీ వచ్చింది, మోహన్ లాల్ కనపడంగానే సరే చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను. చూస్తే ఫస్ట్ 10 minutesకి అర్థమైపోయింది మూవీ ఏంటంటే ఒక బ్లైండ్ అమ్మాయిని చేస్తారనమాట. సో దానికి సంబంధించిన మూవీ అని అర్థమైపోయింది. సో ఫస్ట్ లోనే రివీల్ చేస్తాడు ఆ ఎవరైతే చేశారో తనకి శిక్ష పడుతుందా లేదా, ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి మూవీ అనమాట ప్లాట్. చూసిన వెంటనే నాకేంటంటే ఫస్ట్ యాక్చువల్గా నాకు మూవీస్ లో అసలు నచ్చని జానర్ ఏదన్నా ఉంది అంటే ఇట్లాంటి కి సంబంధించిన మూవీస్ ఏదన్నా ఒక పాయింట్ వచ్చినా సరే నేను అసలు ఆ మూవీని కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తాను. అండ్ ఈ మూవీ చూసుకుంటే మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు ఫస్ట్ లోనే ఓకే తీసేద్దామని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది. వచ్చే లోపే నాకు ఏమనిపించిందంటే నార్మల్ గా మూవీస్ లో అంత త్వరగా రివీల్ చేయరు కదా, ఏంది ఇంత త్వరగా రివీల్ చేశారు, ఎవరు చేశారో కూడా ముందే చెప్పేస్తారు అనమాట. నాకు అర్థం కాల, ఓకే ముందులే చెప్పేశారు కదా నెక్స్ట్ మూవీలో ఏముంటుందా అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీ. అందరికంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే ఎవరైతే ఈ విక్టిమ్ క్యారెక్టర్ ప్లే చేశారో, సారా క్యారెక్టర్ ప్లే చేశారో ఆ అమ్మాయి అసలుకి సూపర్ గా చేసింది అనుకోవాలి యాక్టింగ్. ఎందుకంటే నేను తను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంక వేరే సినిమాలో నేను చూడలేదు, చేసింది కానీ నేను చూడలేదు ఆ సినిమాలు ఏవి. చాలా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. మూవీ మొత్తంలోనే సూపర్ గా యాక్టింగ్ చేసింది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ అటెంప్ట్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది, లోపల ఎంత బాధ పెట్టుకొని బయట ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి ధైర్యంగా అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్స్ ని ఫేస్ లో చాలా బాగా చూపించిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, చాలా బాగా చేసింది అమ్మాయి మాత్రం. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలుకి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ మూవీలో సిద్దికి అని చెప్పేసి మనం ఇంత ముందు కొన్ని మూవీస్ లో కూడా చూసాం ఆయన్ని. నేను ఉస్తాద్ హోటల్లోనే దేంట్లో చూసాను అండ్ ఇంకా చాలా మూవీస్ లో ఉన్నాడు. సో ఆయన చాలా బాగా చేశాడు. ఆయన ఎలా చేశాడు అనేది ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన కోర్టులో కొన్ని సీన్స్ లో ఆయన వేసే క్వశ్చన్స్ కి కానీ ఆయన చేసిన యాక్టింగ్ కి కానీ అసలుకి చంప పగలగొట్టాలని అంత కోపం వస్తుంది అనమాట, రక్తం ఉడికిపోయింది అనమాట, అంత బాగా చేశాడు. అంటే మీకు ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో చేసి ఉంటాడు యాక్టింగ్ అనేది. నెక్స్ట్ ప్రియమణి కూడా ఈ మూవీలో ఉంది. సో ఎవరైతే ఈ విలన్ క్యారెక్టర్ అని చెప్పాను సిద్దికి, ఆయన డాటర్ గా చేసింది ప్రియమణి. తనకి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువ ఇచ్చినా కానీ తనకి ఇచ్చిన స్కోప్ లో మాత్రం చాలా బాగా చేసింది అండ్ ఆ క్యారెక్టర్ కి యాప్ట్ అనిపించింది. నెక్స్ట్ మోహన్ లాల్ కి సపోర్టింగ్ క్యారెక్టర్ గా శాంతి అని ఒక అమ్మాయి చేసింది అనమాట. సో తను ఈ మూవీకి స్క్రిప్ట్ రైటర్ కూడా, నేను తర్వాత చూసాను, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. కొంచెం చిన్న క్యారెక్టరే బట్ చాలా బాగుంది. నెక్స్ట్ మన హీరో ఆఫ్ ది మూవీ అందరికీ తెలిసిన విషయం, ఆయన ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్. ఆయనకి ఏంటంటే మూవీ మొత్తంలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఈ ఫీల్ వస్తుంది అనమాట. ఆయన ప్రెజెన్స్ అనేది మూవీలో చాలా బాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే చాలా మంది చేయొచ్చులే కానీ ఏంటంటే ఇదేంటంటే నాకు తెలిసి ఈ మూవీలో హీరో మోహన్ లాల్ అయితే కాదు. నేను చెప్తాను లాస్ట్ హీరో ఎవరనేది నేను చెప్తాను క్లియర్ గా. కానీ మోహన్ లాల్ వరకు చూసుకుంటే మాత్రం ఒక మంచి మూవీలో ఆయనకి ఒక క్యారెక్టర్ వచ్చిందని చెప్తాను కానీ ఆయన అయితే హీరో కాదనమాట. మోహన్ లాల్ పరంగా అయితే మాత్రం చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి జడ్జి క్యారెక్టర్ చేసిన ఎవరైతే మాథ్యూ వర్గీస్ ఉన్నారో, ఈయన ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూసాం. ఆయన కూడా బయాస్ లేకుండా ఒక జడ్జి ఎలా ఉంటాడో రియలిస్టిక్ గా చూపించారనమాట. దీంట్లో ఏంటంటే మనకు మూవీస్ లో చూపించేలాగా అంటే మన రియాలిటీకి లేకుండా ఏదో ఫ్యాంటసీస్ లో ఉండేలాగా లేకుండా రియల్ గా జరిగితే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించారు. సో ఈయన క్యారెక్టర్ కూడా సో అలానే ఉంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీలో హీరో ఎవరు అంటే మూవీ స్టోరీ అండ్ మూవీ డైరెక్షన్ అనమాట. ఈ జీతు జోసెఫ్ అనే అతను ఈ మూవీకి డైరెక్టర్. నేను మూవీ చూసిన తర్వాత నాకు జీతు జోసెఫ్ అని నాకు తెలిసింది యాక్చువల్గా. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మోహన్ లాల్ తో దృశ్యం 1, దృశ్యం 2 అండ్ 12th మ్యాన్ అని చెప్పేసి కొన్ని థ్రిల్లర్ మూవీస్, ఈ మూవీస్ అన్ని తీసింది ఆయన అనమాట. సో ఆయన నుంచి ఇలాంటి ఒక మూవీ, ఈ మూవీ ఏంటంటే ఆ జానర్కి ఈ జానర్కి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దీంట్లో ఏముండదు చెప్పాలంటే, చెప్పాను చాలా సింపుల్ స్టోరీ. కానీ అలాంటి సింపుల్ స్టోరీని ముందులే మొత్తం రివీల్ చేసేసి అంత గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా చేయడం అనేది చాలా టఫ్ అనమాట నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద మూవీస్ చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ రానిది, ఏదో ర్యాండమ్ గా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఊరకట్లా కూర్చొని మూవీని 2.5 hours ఆగకుండా ఎక్కడ మిస్ చేసుకోకుండా
చూపించడం అనేది చాలా గ్రేట్ నన్ను అడిగితే మాత్రం. సినిమా మాత్రం అసలు ఫ్యాంటాస్టిక్గా ఉందని చెప్పాలి. అండ్ మూవీ మొత్తంలో హైలైట్గా చెప్పుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లైమాక్స్ అనే చెప్తాను. క్లైమాక్స్లో ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, మోహన్ లాల్ చేసిన యాక్టింగ్ కానీ, ఆ విలన్ రోల్ చేసిన ఆయన కానీ, ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, లేదంటే ప్రియమణి కానీ, అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, డైలాగ్స్ ఏవైతే ఉన్నారో చాలా బాగున్నాయి అసలు. ఆ డైలాగ్స్ నాకు ఆ డైలాగ్స్ విన్నప్పుడు నాన్ స్టాప్గా నాకు తెలిసి 1 or 2 minutes ఉంటుంది డైలాగు. జరిగిన విక్టిమ్ ఇట్లా బయటకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతుంది సిగ్గు లేకుండా అని చెప్పేసి ఈ విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఈయన అన్నప్పుడు మోహన్ లాల్ చెప్పే డైలాగ్స్కి వెనకాల వచ్చే బీజిఎమ్స్కి లిటరల్గా మనకి గూస్ బంప్స్ వస్తాయి చెప్పాలంటే. అంటే మూవీ ఎండింగ్కి వచ్చే టైంకి నీకు ఏమవుతుందంటే ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో డైరెక్టర్ నేను బయటకు పంపిస్తాడు అనమాట. మనం ఎలా అయితే మొన్న హనుమాన్ మూవీలో లాస్ట్ 3 minutes ఆ కంప్లీట్గా 3 minutes ఇంకా గూస్ బంప్స్ అలానే ఉండిపోతాయి, ఇంక బయటకు వచ్చినా కూడా ఆ ఫీల్లోనే ఉండిపోతాం. సేమ్ అలాంటి ఫీలింగే ఈ మూవీకి తగ్గట్టుగా డైరెక్టర్ దాన్ని ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్గా వర్కౌట్ చేశారు. ఆ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఆల్రెడీ కొన్ని బిట్స్తో క్లైమాక్స్ ఆల్రెడీ హల్చల్ చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి అంటే ఇది ఒక డబ్బింగ్ సినిమా అని అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్లో ఆ నేటివిటీ కానీ అండ్ ఆ ప్లేసెస్ నేమ్స్ కానీ, ఇప్పుడు మనకి డబ్బింగ్ మూవీస్లో ఎలా ఉంటుందంటే డబ్బింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, అది తమిళనాడు లేదంటే అది కేరళ అని తెలిసినా కూడా మన వాళ్ళు ఏంటంటే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అని పేర్లు పెడతారు. అది రియలిస్టిక్గా అనిపించదు. కానీ దీంట్లో అట్లా మిస్టేక్ చేయలేదు వీళ్ళు. నేను చాలాసార్లు అనుకుంటున్నా అట్లా లేకుండా ఎవరైనా చేస్తారని. ఫైనల్గా ఈ మూవీ డబ్బింగ్ ఎవరైతే తీసుకున్నారో తెలియదు కానీ చాలా బాగా డబ్బింగ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. హ్యాపీగా కూర్చొని చూడొచ్చు ఈ మూవీని. కంప్లీట్ ఎంగేజింగ్ మూవీ.